నేను ప్రయత్నించి చూస్తానాయమ్మా. ఈరోజు నా వల్ల ఒక చిన్న పిల్లాడి ప్రాణం పోయింది పార్వతి. నాకింకా నమ్మకం కలగడం లేదు నా వల్ల ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది అనేది. పార్వతి, నేను ఓడిపోయాను. నేను నిన్ను నిరాశపరిచాను, నాన్నగారిని నిరాశపరిచాను. అమ్మ నా మీద ఇంతవరకు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తనను కూడా నేను నిరాశపరిచాను. మీరు ఎన్నో ఏళ్ళు ఎంతో కష్టపడిన తర్వాత గౌరవ మర్యాదలు దక్కాయి. నేను అదంతా కూడా పాడు చేశాను. గ్రామస్తులందరి ముందు నేను ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాను. లేదు పార్వతి, నాకు అర్హత లేనే లేదు. అంత పాడు చేశాను. అంత నాశనమైపోయింది. శివబాబు గారు ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించే ఆలోచించారు. తన జీవితం అంతా మామయ్య గారిలాగా మఠం, అలాగే ఇంట్లో వాళ్ళ కోసం సమర్పించేసుకున్నారు. రాత్రి పగలు అని అందరికీ సేవలు చేశారు. తన ఆరోగ్యం గురించి అస్సలు ఆలోచించలేదు. కానీ ఈరోజు ఆయనకిలా. నిన్న రాత్రి ఏదో ఫోన్ వచ్చింది, బాబుకి ఒంట్లో బాలేదు అని. శివబాబు గారు ఏమీ ఆలోచించకుండా అదే సమయం మఠానికి బయలుదేరి వెళ్ళారు తనకి వైద్యం చేయడానికి. కానీ ఆయన ఆయుర్వేదం మందు వల్ల ఒకరి ప్రాణం పోయిందంటే విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా ఉండడం కాదమ్మా గంగా, అసంభవం. అరే, శివబాబు గారిచ్చే మందైతే మంత్రంలాగా పనిచేస్తుంది అందరికీ. అమృతంలా ఉంటుంది ఆయన ఇచ్చే మందు. అది కాకుండా ఆయుర్వేద మందు ఎవరికీ ఎలాంటి నష్టమో కలిగించదు కదా. ఈ రోజు వరకు ఎంతమందికైతే శివబాబు గారు పాలల్లో కలిపి మందు తాగించారో వాళ్ళందరి రోగాలు చిటికలో మాయమైపోయాయి తెలుసా మీకు? ఇప్పుడు మాత్రం కౌశికన్య, ఎందులో కల్పిస్తారు ఆయన మందుని? పాలల్లో. శివబాబు గారు ఎప్పుడు మందుని పాలల్లోనే కల్పిస్తుంటారు అందరికీ. రోజు వాళ్ళ పాలలో మందులు కల్పిస్తున్నారు. చాలా చేదుగా ఉంటుంది తెలుసా. అందుకే నేను రోజు పాలను ఇక్కడ ఉంపేస్తాను. ఏదో గందరగోళం ఉంది. కౌశికన్య, నేను ఒకసారి మఠానికి వెళ్ళి రావచ్చా? ఇప్పుడా? ఈ సమయంలోనా? లేదు. అంటే అనుమతి లేకుండా ఇంటి కోడలు బయటికి వెళ్ళకూడదు కదా. అదీ కాకుండా బయట కాపలా వాళ్ళు మిమ్మల్ని వెళ్ళనివ్వరు. ఇంతకీ అసలు విషయం ఏంటి? లేదు, నేను ఊరికే అడిగాను. ఇప్పుడు నేను రేపు ఉదయం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేనేదో ఒకటి చేసి శివ పరువుని కాపాడాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,